భరత్ రామ్ గారు వాసు గారు పోటీ చేయబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? భరత్ గారు బాగా వస్తారు. 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది. జగన్ గారు బాగా చేశారు. వారంటీలు ఆరా బాగా పెట్టారు. ఇంటింటికి వచ్చి బియ్యం బాగా ఇచ్చారు. ఏంటి బీటెక్ చదువుకున్న పిల్లలకి ఇచ్చేదేమన్నా అయ్యి వచ్చినాయి. బాగా చేశారు. పథకాలు అన్నీ వస్తున్నాయా? అన్ని పథకాలు వచ్చినాయి. లాస్ట్లో 2 పథకాలు రాలేదు, ఆపేరు. ఏవి రాలేవు? విజయదేవన బీటెక్ పిల్లలకి విజయదేవన రాలేదు, ఆగిపోయినాయి. 3 సంవత్సరాలు గ్యారెంటీకి వచ్చినాయి. 4 సంవత్సరాల్లో 4వ సంవత్సరంలో రాలేదు. ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది? జగన్ గారికి వచ్చిందండి. జగన్ గారికి వేస్తాం. ఆయన సొమ్మిది తిన్నామండి. 3,80,000 తిన్నామండి మేము. జగన్ గారికి బాగా వస్తాం. ఆటోలకు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఆటోలకి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆటోలు ఫ్రీ పథకం పెట్టారు. మరి ఆయన వచ్చిన మా కడుపు పోద్ది. ఎంతమంది ఉంటారు? 3 లక్షల మంది ఆటోలు ఉన్నారు. ఇంటూ ఆటోలు ఫ్యామిలీ ఉంటుంది. మరి అంత రోడ్డు మీద పడినట్టే కదా. మరి ఆ పథకం పెడితే మాకు ఎలాగా? జగన్ గారు అలాంటి పథకం ఏం పెట్టలేదు. మాకు దేవుడు జగన్ గారు. కూటమితో వస్తున్నారు. మరి ఎలా కూటమితో వస్తున్నారు కదా ముగ్గురు? పోటీ మీద ఉంటే అలాగే వస్తూ ఉంటారన్న. వస్తానంటే ఎవరు వేసేది వాళ్ళకి వేస్తారు. వాళ్ళ అమ్మానంలో ఉంటుంది. ఎవరికి వేయాలన్నది అనేది వాళ్ళ అమ్మానంలో ఉంటుంది. ఆ టైంకి వెళ్ళి గుద్దేస్తారు ఒకటి. ఎవరు జగన్ గారికి వేస్తాం. మా ఫ్యామిలీ మొత్తం జగన్ గారికి వేస్తామని. మాతో పాటు ఆటో డ్రైవర్లు అందరూ చాలా మంది జగన్ గారికి వేస్తారు. గ్యారెంటీ. వాహమిత్ర 5 సంవత్సరాలు డబ్బులు పడ్డాయి. అన్ని డబ్బులు బాగానే పడ్డాయి. లాస్ట్లో ఈ పథకాలు 2 పథకాలు ఆపాడు కానీ అన్ని డబ్బులు బాగా పడ్డాయి. ఎవరికి వేస్తారు మరి ఓటు ఫైనల్గా? జగన్ గారికి వేస్తామండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాక నాకు తెలిసినట్టుగా 30 సంవత్సరాలు తెలిసి నాకు ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము రూపాయి తినలేదు. ఈ జగన్ గారు వచ్చిన పథకంలో మాకు 2,80,000 పథకంలో మాకు వచ్చినాయి. అది రేటు పెరగపోయినాయి. అన్నీ ఇంతకుముందు పెరిగినాయి. ఏ పథకంలో డబ్బులు రాలేదు మాకు. ఈ జగన్ గారి పథకంలో వచ్చినాయి డబ్బులు. రోడ్లు బాగున్నాయా? రోడ్లు అక్కడక్కడ ఉంటాయండి డ్యామేజ్. మరి ఇప్పుడు ప్రజెంట్కి రోడ్లు చాలా మంది బాగున్నాయి. మొదట్లో బాగలేదు కానీ ఇప్పుడు బాగున్నాయి. భరత్ రామ్ గారు వాసు గారు పోటీ అయిపోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ అంటే ఎలా ఉంటుంది? భరత్ సిట్టింగ్ ఎంపీ, వాసు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు సిట్టింగ్ వాళ్ళే కాబట్టి టఫ్ గానే ఉంటుంది. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి మీరు చూస్తున్నారుగా రోడ్లు ఎట్టున్నాయా? ఇంకా అదే అభివృద్ధి. పథకాలు అందుతున్నాయా? పథకం ఎందుకే మామూలు జనాలకు కావాల్సిన రోడ్డు అయిపోతే పథకాలు వస్తున్నాయా? పథకాలు 100లో 30 మందికి వస్తాయి. కతిమ 70 మంది. ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉందా అనుకుంటున్నారు? వాసువే వస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన జనంలో తిరుగుతున్నాడు. ఈయనేమో ఫోటోగ్రాఫర్లకి పోజులు ఎత్తున్నాడు. భరత్ ఎవరు వస్తే బాగుంటారు? తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. మరి ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉంది? ఎక్కువ మెజారిటీ ఏంది? రాజమండ్రి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కదా తెలుగుదేశం. ఎవరికి వస్తుంది ఎక్కువ మెజారిటీ? వాసుకే వస్తుంది. మరి ఫైనల్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ ఏముంది, కూటమి గెలిస్తే బాగుంటుంది. పైన మోడీ ఉంటాడు కాబట్టి. భరత్ రామ్ గారు వాసు గారు పోటీ చేయబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? టఫ్ అయితే ఉంటుంది అన్న అనుకుంటున్నారు మీరు? అన్న ఈ ఫస్ట్ నుంచి కూడా ఏదైతే అభివృద్ధి చూపిస్తుందో అది కన్ఫామ్గా వస్తుంది. అది ప్రజలే చూపిస్తారు. మనమేమో పర్టికులర్గా చెప్పనవసరం లేదు. సో ఇట్ విల్ బి డిసైడెడ్ బై ఓన్లీ పీపుల్. 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? నడుస్తూ ఉందన్న. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది కనిపించట్లేదు. నడుస్తూ ఉంది అంతే. పథకాలు అన్నీ వస్తున్నాయా? అసలు పథకానికి ఆప్షన్ ఉండదన్న మాకు. ఎందుకంటే మేము ట్యాక్స్ పేయర్స్. నాకు అటువంటి ఏమి ఉండవు. అంటే మామూలు మీ ఇంట్లో ఎవరికి రావట్లేవా? ఎలా వస్తాయి అన్న? నేను ట్యాక్స్ పేయర్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఎలా వస్తాయి? రావన్నా, రావు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్తున్నాను కదా, ఎవరైతే అభివృద్ధి చూపిస్తారో వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం అంతే. మరి ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది? చెప్పాను కదా, అది పీపుల్ డిసైడ్ చేయాలి. అది పర్టికులర్గా ఇది వస్తుంది నేను చెప్తే ఏది రాదు కదా. మీరేమనుకుంటున్నారు? మేమైతే కనుక వాసిరెడ్డి వాళ్ళే వస్తారని అనుకుంటున్నాం. కన్ఫామ్ అది. అది ఏదైతే చూపిస్తుందని మేము అనుకుంటున్నామో వాళ్ళకే వస్తుందని అనుకుంటున్నాం అంతే. ఎక్స్పెక్టేషన్. మరి ఫైనల్ జనాలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓట్ ఫర్ తెలుగుదేశం అంతే అన్న. భరత్ రామ్ గారు వాసు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? కొంచెం ఎందుకంటే అధికార పార్టీ ఫేము ఆయన కూడా మంచిగా చేశాడు. మరి అతనికి కొద్దిగా టఫ్గా ఉంటుందని అనుకుంటున్నాం. ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది? ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుందని అంచనా మేము వేయలేం కదండి.
మనకంటే మనకు తెలిసిన భావం ఎవరైతే టౌన్లో ఎవరైతే అభివృద్ధి చేసి ఉంటారో ఎవరికైతే మంచి అనుకూలంగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? 5 సంవత్సరాల సంక్షేమ పథకాలు అయితే సూపర్, అందులో ఇబ్బంది ఏం లేదు. పేదవాడికి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఎంతో కొంత మేలు జరిగింది. అన్ని కులాల్లో ఎంతో కొంత మేలు జరిగింది. ఈ ప్రభుత్వానికి మళ్ళీ పట్టం కట్టాలని జనాలు చూస్తున్నారు. అంటే అభివృద్ధి అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రభుత్వంలో. కొన్ని ఏ మనిషి తప్పు చేయకుండా ఉండడు, కొన్ని తప్పులు జరుగుతాయి. కానీ ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం మళ్ళీ ఇస్తున్నారు అంతే. ఈ ప్రభుత్వానికి కొంచెం ఫేవర్గా ఉన్నట్టే అనిపిస్తుంది మాకు. మరి కూటమితో వస్తున్నాయి కదా, మరి వైసీపీ గెలుస్తుంది? వైసీపీ గెలుస్తుందండి. అంటే సీట్లు తగ్గొచ్చేమో కానీ వైసీపీ మాత్రం కంపల్సరీ గెలుస్తుంది. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చారు, ప్లస్ ఇంకా కొన్ని ఉంటే అభివృద్ధి చెందుతుందేమో అనే అవకాశంతో మళ్ళీ ఎదురు చూస్తున్నారు అంతే. ఆ నమ్మకంతో చేస్తున్నారు. మీరు ఎవరికి వేస్తారు ఓటు? ఓటు ఎవరికి వేస్తారనేది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓటు అనేది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అది అభివృద్ధిని చేసి చూసిన దాన్ని బట్టే మేము ఓటేస్తామండి. మరి ప్రభుత్వం ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను అయితే వైసీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. భరత్ రామ్ గారు వాసు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండిపోతుంది? భర్తరామ్ వస్తాడు. ఎందుకు? కొన్ని పనులు చేశాడు కదా ఈ మధ్యలో. పథకాలు అన్నీ అందుతున్నాయా మీకు? పథకాలు మాకేం అమ్ముతారు. 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది మరి? ఈ మధ్యలో అది ఈ 4 నెలల నుంచే వర్క్ రోడ్లు అవి వేయించడం అవి జరుగుతుంది. ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తా అనుకుంటున్నారు? వాసు గారికి? మెజార్టీ ఏం రాదేమండి, అలా యావరేజ్ వస్తారేమో. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే ఇది మారితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏది మార్కెట్? కాంగ్రెస్ మారితేనే, ఇదే జగన్ మారితేనే. ఎందుకు? కొంతమందికి అందివలుగా అంతేనే తప్ప అందరికి అంతలేదు. ఇల్లు ఇచ్చారంటే ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లులో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఇచ్చారు. ఇల్లు లేని వాళ్ళకి ఎవరికైతే సగానికి పైగా ఉన్నారు. మా పేటలోనే ఉన్నారు. భరత్ రామ్ గారు వాసు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? వాసు గారు భరత్ రామ్ గారు బాగానే ఉంటుందండి. 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి పర్వాలేదండి, బాగానే ఉంది. పథకాలు అన్నీ అందుతున్నాయా? పథకాలు అందుతున్నాయి. పోటీ ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య? భరత్ గారు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఆయన చేసింది కొద్దిగా అక్కడ మనకి అభివృద్ధి పెరిగింది. రాజమండ్రిలో ఆయన హ్యాండ్ ఓవర్లో కొద్దిగా బాగా జరిగింది. ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది? ఎక్కువంటే ఈసారి తిరగబడచ్చని అంటున్నారండి జనాలు ప్రత్యేకించి. ఇప్పుడు అభ్యర్థులు కూడా గట్టిగా ఇది లేరు. టీడీపీలోని ఉన్న అభ్యర్థులు కూడా గట్టిగా అనుకూలమైన మనుషులు కూడా కాదు. ప్రస్తుతం ఆల్రెడీ ఎంపీగా ఉన్నప్పుడు భర్త గారి ఆధ్వర్యంలో కొద్దిగా అభివృద్ధి చెందింది. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం? ఏంటి ప్రభుత్వం ప్రస్తుతం మళ్ళీ వైఎస్ఆర్తోనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే కొన్ని చోట్ల అభివృద్ధి పనులు బాగుంటున్నాయి. చాలా మందికి వాళ్ళకి పెన్షన్లన్నీ పథకాలన్నీ అమలు చేస్తున్నాడు. ఈ రేషన్ ఒకటి ఇంటింటికి వచ్చి ప్రచారం అందరిలోనూ కూడా ఆలోచన అదే బాగా కనిపిస్తుంది. ఎవరికి వేస్తారు ఓటు? ఇది వైఎస్ఆర్ అండి. భరత్ రామ్ గారు వాసు గారు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండదు? భరత్ రామ్ గారు వస్తారు. భరత్ రామ్ గారు వస్తారు. ఎందుకు? ఆయన బాగా చేశారు, వైసీపీ నుంచి బాగా చేశారు. ఆయన దాని గురించి ఆయన రావాలని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది. అభివృద్ధి చాలా బాగుంది, బాగా చేశారు కదా, మళ్ళీ ఆయనే రావాలని అనుకుంటున్నాం. పథకాలు అన్నీ అందుతున్నాయా? బాగా అన్నీ వస్తున్నాయి. అమ్మ ఒడి అందింది, మా అమ్మగారికి 50 సంవత్సరాలకి 18,000 అందుతున్నాయి. ఇవన్నీ బాగానే వస్తున్నాయి. ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తారు అనుకుంటున్నారు? భర్త గారు వస్తారు. భర్త గారు వస్తారు, అది కన్ఫామ్గా. ఉన్నవాళ్ళు అయితే ఉంది కానీ భర్త గారే కన్ఫామ్గా. భరత్ రామ్ గారు వాసు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎదురుగా తగ్గబోరు ఉంది. తగ్గబోరు అంటే ఎలా ఉంటుంది? రప్పంటే పొంద జరిగిన అది ఎటు అన్నది కొంచెం అభివృద్ధి చేశాడు కాబట్టి జగన్ ఎవరైనా భరతరామ్ గారు దానికి కొంచెం మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది భరత మీద. 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? బాగా చేశాడు. అన్ని పథకాలు అందుతున్నాయా? అన్నీ అంతున్నాయి. ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది? మెజారిటీ చెప్పలేం, ఫైట్ అంటే టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా మంచివాడు, తెలుగుదేశం పార్టీ కూడా మంచివాడు. ఇద్దరు కూడా టఫ్గా ఉంటుంది ఫైట్. ఎవరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఈ మన తూర్పు జిల్లా రావడం ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడు వస్తుంది, మరి ఈసారి ఎవరితో అన్నది మేము గ్యారంటీ చెప్పలేం. అది మరి జగన్ గారు వచ్చినప్పుడు కూడా రెండు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం వచ్చాయి. అది కదండి, దాని మీద ఇప్పుడు మట్టుకు టఫ్గా ఉంది. ఈ పథకాలు ఇవ్వడం వల్ల కొంచెం కొన్ని పనులు చేయడం వల్ల వైసీపీ కొంచెం
చెప్పండి మీరు ఎవరికి వేస్తారు ఓటు? చెప్పం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇంకా అవి చెప్పండి. ఏ ప్రభుత్వం వచ్చినా మేము మా తిప్పలు మాయే, మమ్మల్ని చేసేది ఎవడ ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా మా తిప్పలు మాయే. ఇప్పుడు మటుకు ఈ గవర్నమెంట్లో మటుకు అన్నీ పెరిగిపోయి, కరెంట్ ఛార్జీలు ఏంటి మొత్తం అన్నీ పెరిగిపోయి. ఏ పథకాలు ఎత్తున్నాడో అంతే తప్ప ఈ ఛార్జీలు గీజీలు అన్నీ పెరిగిపోయి. ఎవరికి వేస్తానన్నది మరి మీరు అడగకూడదు, మీరు చెప్పకూడదు. ప్రస్తుతం మటుకు భరత్తో డెవలప్ చేశాడు, అవి మటుకు గ్యారంటీ చెప్తున్నాం. ఇద్దరికి టఫ్ ఉంది ఫైట్.